జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకుందామండి. అయితే మనకి చాలామంది గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. వాటి మధ్య మంచి రిలేషన్షిప్స్ ఉంటూ ఉంటాయి. భార్యాభర్తలైనా సరే, అది ఎటువంటి సంబంధమైనా సరే, ప్రేమతో కూడిన ఏ సంబంధమైనా సరే, అది ఏ రకమైన సంబంధమైనా సరే, వాళ్ళ మధ్య అపోహలు, అపార్థాలు అనేవి వచ్చి వాళ్ళు విడిపోతూ ఉంటారు. అదే భార్యాభర్తలైతే భర్తకి భార్య మీద ఇష్టం లేకపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు సఖ్యతగా ఉండకపోవటము, మాట్లాడుకోకపోవటము, తరచుగా గొడవలు పడటము, ఇలాంటివి ఎన్నో మనము చూస్తూ ఉంటామండి. భార్యాభర్తలనే కాదండి, చాలామంది రిలేషన్స్లో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఆస్తి గొడవల గురించి లేదా డబ్బుల గురించి ఇలా రకరకాల మంచిగా ఉండే వాళ్ళే ఈ యొక్క చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళ మధ్య అనేక రకాల సమస్యలు, గొడవలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఆ గొడవలన్నీ పోయి మంచి సామరస్యత అనేది జరగాలి అంటే ఇది ఎవరైనా సరే ఈ మంత్రము చదవచ్చండి. మనము ప్రేమ కోసం తప్పించే వాళ్ళు ఎవరైనా సరే ఒక మాట అనేసుకున్నాము, గొడవలు పడిపోయినాము అనుకున్న వాళ్ళైనా సరే తప్పకుండా మనము ఈ మంత్రము అనేది చదవటం వల్ల ఒక మంచి గుడ్ వైబ్రేషన్స్ మన మధ్య కలిగి మళ్ళీ చక్కటి వాతావరణము వాళ్ళ మధ్య కలిగి మంచిగా మాట్లాడుకోవటం జరిగి సఖ్యత అనేది ఏర్పడుతుందండి. అంతటి పవర్ఫుల్ మంత్రము అనడంలో అస్సలు సందేహం లేదండి. నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా చదివి తీరవచ్చు. అంతటి పవర్ఫుల్ మంత్రము. నమ్మకం లేని వాళ్ళైతే అసలు ఈ జోలికే రాకండి. ఎందుకు అంటే మన మైండ్ అనేది పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉండి మనం మాట్లాడాలి అనేది మన మనసులో నిశ్చయంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి ఏదైనా సరే జరిగి తీరుతుందండి. కాబట్టి మీకు పాజిటివ్ మైండ్తో మనము ఎన్నో పరిష్కారాల కోసము ఎన్నో వాటి గురించి మనం ప్రయత్నిస్తూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము, దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాము. అందులో ఇది ఒక చిన్న భాగము. ఈ యొక్క మంత్రము మనం చదవటము కనీసము రోజుకి 55 సార్లు, 21 సార్లు లేదా కనీసం 9 సార్లు అయినా చదవటానికి ప్రయత్నించండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ప్రయత్నిస్తుంటే దాంట్లో మార్పు అనేది గమనిస్తే మీరు దాన్ని వదులుకోవటమే కాకుండా చాలామందికి కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేస్తారండి. అంతటి చక్కటి పవర్ఫుల్ మంత్రము కాబట్టే మనము ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నామండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆ మంత్రాన్ని ఇప్పుడు వీడియోలో మనము తెలుసుకుందాము. రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓం సమ్మోహాయ దశమానాయ శం ఓం ఫట్. ఓం సమ్మోహాయ దశమానాయ సం ఓం ఫట్. ఓం సమ్మోహాయ దశమానాయ శం ఓం ఫట్. ఓం సమ్మోహాయ దశమానాయ సం ఓం ఫట్. రాసుకోవటం రాని వాళ్ళు కనీసం వీణైనా నేర్చుకొని ఈ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి. చాలామంది మధ్యలో ఈ వేరే వ్యక్తులు రావటము అనేది ఈ ప్రజెంట్ కాలంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో గొడవలు, అపార్థాలు చోటు చేసుకొని మంచి సుఖంగా ఉన్న జీవితాన్ని భార్యాభర్తలు అయితే వాళ్ళు నాశనం చేసుకొని విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచిస్తున్నారు, మళ్ళీ ఎలా కలుద్దామా అని చూస్తున్నారు. ఇలాంటివన్నీ రాకుండా మీ జీవితంలో అంతా మంచి జరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని కనుక ప్రయత్నించి చూడండి. మంచి రిజల్ట్స్ని పొందాలి అనేది మన ఉద్దేశము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అనేది మన యొక్క మోటో. కాబట్టి మీరు చదవండి. అలాగే మీ యొక్క ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న 10 మంది మిత్రులకు కూడా ఈ మంత్రాన్ని తెలియచేయండి. జై వారాహి మాత. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.